అందరికీ నమస్కారం. మంతెనాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు స్వీట్ దిబ్బ రొట్టె ఎలా తయారు చేసుకోవాలో మనం చూడబోతున్నాం. మామూలుగా దిబ్బ రొట్టెకి బియ్యము తెల్లటి బియ్యం ఎక్కువ వాడుతుంటారు. పొట్టు తీసిన మినపప్పు వేసి చేస్తుంటాం. ఇక్కడ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే ముడి బియ్యము, పొట్టు తీయని మినపప్పు ఈ రెండుటిని మనం నానపెట్టుకోవాలి నైట్ నుంచి ఉదయం వరకు. వీటిలో మనం మెంతులేసి నానబెట్టడం వల్ల పొట్టు తీయని ధాన్యాలు వాడటం వల్ల లాభం ఏంటో తెలుసండి. మినపప్పులో 12-15% దాకా ఫైబర్ ఉంటుంది. ఈ తొక్కలో ఉండే ఫైబర్, ముడి బియ్యంలో ఉండే పోషకాలు, అట్లాగే మెంతుల కాంబినేషన్ ఇవ్వటం వల్ల బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కూడా స్పీడ్గా పెరగకుండా కంట్రోల్ చేయడానికి మెంతులు ఉపయోగపడతాయి. పైగా మెంతులు వేయటం వల్ల కూడా సాఫ్ట్గా రావటం కోసం మెంతులు గుళ్ళ కోసం కూడా బాగా ఉపయోగపడతాయి. మరి ఈ కాంబినేషన్లో పిండి మనం తయారు చేసుకుని ఇక్కడ తీపికి ఖర్జూరాన్ని ఉపయోగిస్తాం స్పెషల్గా. అంటే హాని లేని మంచి ఐరన్ కంటెంట్ ఉండి పోషకాలను అందించే న్యాచురల్ తీపి పండు ఖర్జూరం. ఆ పండు ఖర్జూరాన్ని ముద్దగా చేసుకుని దాన్ని కలిపేసి ఈ స్వీట్ దిబ్బ రొట్టె కొబ్బరి ముక్కలతో, కొబ్బరి తురుముతో ఎలా చేసుకోవచ్చు ఇప్పుడు స్పెషల్గా చూద్దాం. స్వీట్ దిబ్బ రొట్టె తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ముడి బియ్యం 1 కప్పు, పొట్టు తీయని మినప్పప్పు 1/2 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, ఖర్జూరం పేస్ట్ 1/2 కప్పు, కొబ్బరి ముక్కలు 1/4 కప్పు, మేగడ 1 టేబుల్ స్పూను, మెంతులు 1 టేబుల్ స్పూను, బాదం స్లైసెస్ 1 టేబుల్ స్పూను, యాలకుల పొడి కొద్దిగా. స్వీట్ దిబ్బ రొట్టె తయారు చేసే విధానం చూడబోతున్నాం. ఉదయం తయారు చేసుకోవాలంటే రాత్రే మనం బియ్యాన్ని, మినపప్పుని నానపెట్టుకోవాలి. కానీ ఒక బౌల్ తీసుకుని ముడి బియ్యము, పొట్టు తీయని మినపప్పు, అందులో కొద్దిగా మెంతులు ఈ 3 వేసేసి నీళ్లు పోసి నైట్ నుంచి ఉదయం వరకు నానపెట్టేస్తాం. అలా నానిన ముడి బియ్యం, మినపప్పుని క్లీన్ చేసి ఒకసారి ఆ పొట్టుతో పాటే నీళ్లు తీసేసి మిక్సీ జార్లో వేసేసుకుని మెత్తగా ఇడ్లీ పిండి వలె మనం గ్రైండ్ చేసుకుంటాం. మామూలుగా అయితే ఇడ్లీకి ఇట్లా గ్రైండ్ చేసిన తర్వాత 5-6 గంటలు నిల్వ ఉంచుతాం, పులవ పెడతాం. ఇది తీపిగా చేసుకునే దిబ్బ రొట్టె కాబట్టి ఫ్రెష్గా గ్రైండ్ చేసిన వెంటనే బౌల్లో తీసుకుని ఆ పిండి కూడా పల్చగా ఇడ్లీల వలె వేయకుండా కొంచెం గట్టిగా ఉండాలి దిబ్బ రొట్టె కాబట్టి. అందులో కొబ్బరి ముక్కలు కూడా చిన్నగా కట్ చేసి కొబ్బరి ముక్కలు వేసేస్తున్నాం. కొబ్బరి తురుము కూడా కలుపుతున్నాం. దిబ్బ రొట్టెకి కొబ్బరి ముక్కలు చాలా బాగుంటాయి. మామూలుగా కారం కారంగా చేసుకుంటారు, ఇది తీపి దిబ్బ రొట్టె అనమాట. యాలకుల పొడి కొద్దిగా వేసేసాం. తీపి కొరకు మనం బెల్లం వదులుగా ఖర్జూరాన్ని ముద్దగా చేసేసాం. ఆ పండు ఖర్జూరం ముద్ద కూడా వేసేసి ఈ దిబ్బ రొట్టె పిండిలో ఇటు కొబ్బరి ముక్కలు, తీపి ఖర్జూరం కలిసేటట్టుగా బాగా కలిపి పెట్టాలి. దిబ్బ రొట్టె కాల్చుకోవడానికి అట్లా గుంట పాత్ర తీసుకుని అందులో మేగడ రాసేసి దాని మీద పిండి వేసేసి మందంగా కాస్త లావుగా, అందుకని దిబ్బ రొట్టె అంటారు, మందంగా లావుగా వేస్తాం కాబట్టి. అలా వేసేసి పైన బాదం స్లైసెస్ని అట్లా గార్నిషింగ్ చేసేస్తాం. స్వీట్ కాబట్టి బాదం స్లైసెస్ పైన అట్లా ఉంటే చాలా బాగుంటాయి. సన్నసెక్క మీద మూత పెట్టి అట్లా మెల్లగా కాలనివ్వాలి. ఒకవైపు కాలిన తర్వాత జాగ్రత్తగా విరిగిపోకుండా తిప్పి మరలా మూత పెట్టేసి మరోవైపు మెల్లగా కాలనివ్వాలి. చాలా కమ్మగా ఉండే స్వీట్ దిబ్బ రొట్టెది. అంటే అందరూ కూడా ఎప్పుడు దిబ్బ రొట్టెని హాట్గా చట్నీ పెట్టుకు తినటమే తెలుసు. కానీ చాలామందికి తీపి ఇష్టపడేవారికి ఇది చాలా కాంబినేషన్ బాగుంటుంది. ఇది చాలా చాలా టేస్ట్గా ఉండే మంచి కాంబినేషన్ అన్నమాట. ఇక్కడ అన్ని పోషకాలు పోని విధంగా హాని లేని తీపితో మనం చేసుకున్నాం కాబట్టి మరి పిల్లలు కానీ పెద్దలు కానీ కావలసినంత తిన్నా నష్టమేమీ రాదు. పూర్వం రోజుల నుంచి ఆవిరి కుడుము, దిబ్బ రొట్టెలు ఈ 2 బాగా ఫేమస్ టిఫిన్స్ అన్నమాట. మరి ఈ రోజుల్లో కూడా దిబ్బ రొట్టెలు మర్చిపోయాం. ఇప్పుడు రకరకాలుగా దిబ్బగా పొంగి
శాండ్విచ్లు, కాస్త బర్గర్లు ఇట్లాంటి వాటికి అలవాటు పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. కాబట్టి వాటి స్థానంలో ఇట్లా ఆరోగ్యకరమైన ఇలాంటి పదార్థాలని ట్రెడిషనల్గా మనం చేసుకుని తింటే మంచి బలము, పోషకాలు వస్తాయి. మరి ఆరోగ్యానికి, రుచికి హాని లేని విధంగా ఎలా తయారు చేసుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.